ఏకాదశి అంటేనే పవిత్రమైన తిథి. కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి, దేవసైని ఏకాదశి అంటే అంతకు మించిన మహిమాన్వితమైన రోజు. ఈ వీడియోలో ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి, 2025లో ఎప్పుడు వస్తుంది, ఎలా పూజించాలి అన్నీ తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని దేవసైని ఏకాదశిగా పిలుస్తారు. ఇదే తొలి ఏకాదశి. ఈ రోజు శ్రీహరి క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడని విశ్వాసం. అందుకే దీన్ని శయన ఏకాదశి, హరిశైని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణు దేవాలయానికి వెళ్లడం శుభప్రదం. మహిళలు పంచరంగుల ముగ్గులు వేసి దేవునికి అర్చన చేస్తే అనుగ్రహం లభిస్తుంది. సమ్మార్జన అంటే ఆలయంలో సేవ చేయడం చాలా శుభప్రదం. చీపురుతో ఊడ్చడం, మొక్కలకు నీరు పోయడం వంటి సేవలు చేయండి. ఉపవాసం చేయగలిగితే పాలు పండ్లు తీసుకుంటూ ఉండాలి. లేదంటే రాత్రికి గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు. దీనినే హరినక్తం అంటారు. పూజా విధానం: ఉదయమే లేచి స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. లక్ష్మీనారాయణ ఫోటోను గంధం కుంకుమతో అలంకరించండి. ఆవు నెయ్యితో దీపం పెట్టండి. తులసి దళాలు పసుపు రంగు పూలతో పూజ చేయండి. ఓం నమో నారాయణ మంత్రం పఠించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి నైవేద్యాలు సమర్పించండి. ఈ రోజు సరి సంఖ్యలో 2, 4, 6, 8 వంటి ప్రదక్షిణలు చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది.